మనందరికీ అప్పుడప్పుడు కొన్ని బెస్ట్ ఐడియాలు వస్తుంటాయి కదా. కానీ ఒక మంచి ఐడియాని నిజంగా ఒక సక్సెస్ఫుల్ ప్రాడక్ట్గా మార్చడం ఎలా? చాలాసార్లు సరైన దారి ఏంటో తెలియక అక్కడే ఆగిపోతాం. సరే, ఈరోజు మనం ఒక ఆలోచనను విజయవంతమైన ఉత్పత్తిగా మార్చడానికి ఒక క్లియర్ కట్ 10 పాయింట్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకుందాం. ఇది మీ ఐడియాకి ఒక రూపాన్నివ్వడమే కాదు, దాన్ని మార్కెట్లో నిలబెట్టడానికి కూడా హెల్ప్ అవుతుంది. అవును, ఇక్కడే ఉంది అసలు పాయింట్. మన ఐడియా మనకు చాలా గొప్పగా అనిపించొచ్చు, కానీ మార్కెట్లో దానికి నిజంగా అంత విలువ ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈ ప్రయాణంలో మొదటి, ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైన అడుగు. ఓకే, మన జర్నీని 5 భాగాలుగా చూద్దాం. మొదట ఐడియాను డిఫైన్ చేయడం దగ్గర స్టార్ట్ చేసి, అది ఏ సమస్యను తీరుస్తుందో చూసి, మార్కెట్ ఎంత పెద్దదో అంచనా వేసి, లాభాల కోసం ఒక ప్లాన్ వేసుకొని, ఫైనల్గా మార్కెట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలో వివరంగా తెలుసుకుందాం. సరే, మొదటి దశలోకి వెళ్ళిపోదాం. ప్రతి గొప్ప ప్రోడక్ట్ కూడా ఒక స్పష్టమైన, చక్కగా నిర్వచించబడిన ఉద్దేశంతోనే మొదలవుతుంది. మన ఐడియా ఏంటో మనకే క్లారిటీ లేకపోతే ముందుకు వెళ్లడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇదంతా ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. అదే ఈ ఏఐ పవర్డ్ స్మార్ట్ ప్లాంట్ వాటరింగ్ సిస్టమ్. మొక్కలంటే ఇష్టమున్నా బిజీ లైఫ్లో వాటిని సరిగా చూసుకోలేని వాళ్లకి ఇది భలేగా హెల్ప్ అవుతుంది కదా. ఈ ఉదాహరణతో మనం ప్రతి స్టెప్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. చూడండి, ఇక్కడే మన ఆలోచనకు ఒక పునాది పడుతుందన్నమాట. మన లక్ష్యమేంటి? స్మార్ట్ హోమ్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం. మన కాన్సెప్ట్ ఏంటి? సెన్సార్లతో మొక్కల్ని ఆటోమేటిక్గా చూసుకోవడం. మరి మన కస్టమర్లెవరు? బిజీగా ఉండేవాళ్లు, కొత్తగా మొక్కలు పెంచేవాళ్లు. ఈ క్లారిటీ స్టార్టింగ్ నుంచే చాలా చాలా అవసరం. ఐడియా బాగుంది, దానిమీద క్లారిటీ కూడా వచ్చింది. గ్రేట్. ఇప్పుడు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఫేజ్లోకి వెళ్తున్నాం. మన ఐడియా వినడానికి బాగుంటే సరిపోదు, అది నిజంగా ఒకరి సమస్యను తీర్చగలగాలి. ఇది ప్రతి ఫౌండర్ నమ్మని తాము మళ్లీ మళ్లీ అడగాల్సిన ప్రశ్న. ఒక సమస్య ఉండొచ్చు, కానీ ఆ సమస్యను తీర్చుకోవడానికి జనాలు డబ్బు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారా? లేకపోతే మన ప్రోడక్ట్కి మార్కెట్ లేనట్టే. ఒకసారిక్కడ చూడండి, ఇది ప్రాబ్లంని, సొల్యూషన్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ కస్టమర్ల బాధ ఉంది, మర్చిపోవడం, టెన్షన్ పడటం. రైట్ సైడ్ మన ప్రోడక్ట్ ఇచ్చే సొల్యూషన్ ఉంది, ఆటోమేషన్, కరెక్ట్గా నీళ్లు పోయడం, ఇంకా మనశ్శాంతి. ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఎంత బలంగా ఉంటే ప్రోడక్ట్కే అంత విలువుంటుంది. ఇక్కడ మనం మాట్లాడాల్సింది వాల్యూ ప్రొపోజిషన్ గురించి. ఈ మాట వినడానికి కొంచెం పెద్దగా ఉన్నా చాలా సింపుల్. మన ప్రోడక్ట్ కస్టమర్కి ఏమిస్తుంది? మన వాటరింగ్ సిస్టమ్ విషయంలో అది మొక్కల్ని హెల్దీగా ఉంచుతుంది. ఇది ఫంక్షనల్ వాల్యూ. అదే టైంలో అయ్యో మొక్క చనిపోయింది అనే గిల్ట్ని, టెన్షన్ని తీసేస్తుంది. ఇది ఎమోషనల్ వాల్యూ. ఈ రెండూ చాలా ఇంపార్టెంట్. సరే, ప్రొడక్ట్ గురించి, అది సాల్వ్ చేసే ప్రాబ్లం గురించి మాట్లాడాం. ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. అసలు దీన్ని ఒక పెద్ద బిజినెస్గా మార్చగలమా? దానికి మార్కెట్ ఉందా? ట్యామ్, శామ్, సామ్ ఈ 3 పదాలు వినగానే కన్ఫ్యూజ్ అవ్వొద్దు. చాలా సింపుల్. ట్యామ్ అంటే టోటల్ మార్కెట్, మొత్తం అందరూ. శామ్ అంటే మనం టార్గెట్ చెయ్యగల మార్కెట్. ఇక ఎస్ఓఎం, ఇదే మన అసలైన టార్గెట్, అంటే మనం నిజంగా రీచ్ అవ్వగల కస్టమర్లు. ఈ బార్ చాట్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. చూడండి, టోటల్ మార్కెట్ 1000 కోట్లు ఉండొచ్చు, కాని మన టార్గెట్ స్మార్ట్ హోమ్ వాడేవాళ్లు కాబట్టి మన మార్కెట్ 300 కోట్లు. అందులో కూడా మన ఫస్ట్ టార్గెట్ చేసేది 15 కోట్లు మాత్రమే. ఈ రియలిస్టిక్ అంచనా మన ప్లానింగ్కి చాలా చాలా అవసరం. ఓకే, మార్కెట్ సైజ్ తెలిసింది, కానీ అంతటితో అయిపోలేదు. ఆ మార్కెట్ అసలు పెరుగుతోందా లేదా? మన కాంపిటీటర్స్ ఎవరున్నారు? వాళ్లకంటే మనం ఏం బెటర్గా ఇస్తున్నాం? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనల్ని సక్సెస్కి ఇంకాస్త దగ్గర చేస్తాయి. ఇప్పుడు అస్సలు విషయానికే వద్దాం. ప్లానింగ్ అంతా బావుంది, కాని దీన్ని నిజంగా ఎలా తయారు చెయ్యాలి? మరి డబ్బు సంగతేంటి? ఎలా సంపాదించాలి? దీనికొక పక్కా ప్లాన్ కావాలి. ఒక ప్రోడక్ట్ని డెవలప్ చెయ్యాలంటే ఈ 3 ముఖ్యమైన స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, మనకు కావాల్సిన టీం అంటే ఇంజనీర్లు, డిజైనర్లను రెడీ చేసుకోవాలి. సెకండ్, ఇది తయారు చేయడానికి ఎంత టైం పడుతుందో అంచనా వెయ్యాలి. థర్డ్, ఎంత ఖర్చవుతుందో కరెక్ట్గా లెక్కించాలి. వావ్, ఈ నంబర్ చూడండి, ఇది చాలా ముఖ్యం.
మన బిజినెస్కి ఎంత పొటెన్షియల్ ఉందో చెప్పడానికి ఫస్ట్ ఇయర్లో ఎంత రెవెన్యూ వస్తుందో ఒక అంచనా ఉండాలి. ఈ ఒక్క నంబర్ మన ప్లాన్ మీద మనకున్న కాన్ఫిడెన్స్ని చూపిస్తుంది, ఇన్వెస్టర్లను కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఈ చార్ట్ మన డబ్బు లెక్కల్ని సింపుల్గా చూపిస్తుంది. అంటే మనం ప్రోడక్ట్ ధర ఎలా పెడుతున్నాం, ప్రతి అమ్మకం మీద మనకెంత లాభమొస్తుంది. దీన్నే యూనిట్ ఎకనామిక్స్ అంటారు. అంటే ఒక వస్తువు అమ్మితే మనకు ఎంత మిగులుతుంది, ఈ లెక్కలు చాలా క్లియర్గా ఉండాలి. అన్నీ రెడీ. ఇప్పుడు ఫైనల్ స్టెప్కొచ్చేశాం. మన ప్రొడక్ట్ని మార్కెట్లోకి ఎలా తీసుకురావాలి, మన సక్సెస్ని ఎలా మెజర్ చేయాలి, ఇంకా మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్కి ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఒక ప్లాన్ లేకుండా లాంచ్ చేస్తే ఎలా? అందుకే మనకి ఒక గో టు మార్కెట్ స్ట్రాటజీ కావాలి. ఎక్కడమ్మాలి? ఆన్లైన్లోనా లేక షాపుల్లోనా? ఫస్ట్ ఏ సిటీలో స్టార్ట్ చేయాలి? కస్టమర్ల దగ్గరకు ఎలా వెళ్ళాలి? వీటన్నిటికీ సమాధానాలు రెడీగా ఉంటేనే లాంచ్ సక్సెస్ అవుతుంది. చాలామంది విజయమంటే సేల్స్ నంబర్ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. అసలు సక్సెస్ని కొలవడానికి కొన్ని ముఖ్యమైన కొలమానాలున్నాయి. ఎంతమంది మన ప్రొడక్ట్ వాడుతున్నారు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, మనం పెట్టిన డబ్బులు ఎప్పటికి తిరిగొస్తాయి, దీన్నే బ్రేక్ ఈవెన్ అంటారు. ఇవి కూడా చాలా ముఖ్యం. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయని అనుకోలేం కదా. అందుకే ఏమైనా రిస్కులొస్తే ఏం చెయ్యాలి అని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. టెక్నికల్ ఇష్యూస్ రావొచ్చు, కాంపిటీషన్ పెరగొచ్చు, లేదా అనుకున్నదానికంటే ఖర్చు ఎక్కువవచ్చు. వీటికి ముందుగానే ప్రిపేర్ అయితే చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు. మొత్తం మీద చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్నే ఇది. మనం చేసే ప్రతి పని మన ప్రోడక్ట్ కస్టమర్కి నిజమైన వాల్యూనిస్తుందా? మన కంపెనీ లాంగ్ టర్మ్ గోల్స్కి హెల్ప్ అవుతుందా? మన ఐడియా ఈ టెస్ట్ పాస్ అవుతుందా? ఆలోచించండి.